హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొబ్బరి పాలతోటి చుక్క నూనె లేకుండా రైతా చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రైతాలోకి చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. రెండు కాంబినేషన్లో ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్. చాలా సింపుల్గా ఈజీగా మసాలాలు ఏమీ లేకుండా ఈ కొబ్బరి పాలతోటి రైస్ అనేది సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి. అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత ఇదిగా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇక్కడ పాత జీలకర్ర మసూరాతో చేస్తున్నానండి. పాత రైస్ ఉంటాయి కదా, ఇవి అలా 2 గ్లాసులు అయితే వేసుకుంటున్నాను. ఇలా పాతవి తీసుకుంటే ఏంటంటే మనకి రైస్ అనేవి బాగా పొడిగా బాగుంటుంది. ఇలా పాతవి లేననుకోండి, కొత్తగా అయినా తీసుకోవచ్చు. మనం వాటర్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. కొత్త వేసుకుంటే చూడండి, ఆ విధంగా పాత జీలకర్ర మసూర అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు బాస్మతి అయినా తీసుకోవచ్చు. ఇవి బాగా 2 సార్లు కడిగేసేసుకోవాలి. ఈ రైస్ చేసేసే ముందు నేను అరగంట ముందు నానబెట్టుకుంటున్నానండి. పాత బియ్యం కాబట్టి బాగా నానుతుంది. చూడండి, అలా 2 సార్లు కడిగేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి నేను కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి. చూడండి, ఆ విధంగా ఈ కొబ్బరిని అయితే బాగా ఫ్రెష్ కాయ తీసుకోండి, బాగుంటుంది రైతా చేయడానికి. చూడండి, అలా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఆ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఎంత వీలైనంత వరకు అంత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని బాగా పేస్ట్ లాగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే నేనైతే పెద్ద జార్ కాబట్టి ఒకే ట్రిప్పులో వేసేస్తున్నానండి. చూడండి, అలా ముక్కలు సన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా మెదిగిపోయిద్ది. అలా వీలైనంత వరకు బాగా మెత్తగా వేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా పెట్టేసుకొని మూత ఒక 2 ట్రిప్పులు తిప్పిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, అలా తిరిగినప్పుడు మనం ఒక చెమ్మ అయితే వాటర్ అయితే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసేసానండి దాంట్లో. అలా వేసేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా వేసుకోవాలండి. చూడండి, అలా వేసేసుకొని ఫస్ట్ టైం ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక స్టైనర్లో వడేసుకున్నాం అనుకోండి. కొబ్బరి పాలు అనేవి ఒక క్లాత్ పెట్టేసుకున్నారనుకోండి, మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటాయి కొబ్బరి పాలు అనేవి. చూడండి, అలా స్టైనర్ పైన ఒక క్లాత్ తడిపి ఆ విధంగా వేసేస్తే ఈ కొబ్బరి పాలు మొత్తం అందులో వేసేయాలండి. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, ఈ పిప్ అనేది మనకు తొందరగా టైప్ కొబ్బరి పాలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఏమన్నా ఉన్నా కానీ స్టైనర్లో వచ్చేస్తుంది. చూడండి, ఆ విధంగా కొబ్బరి పాలు తీసేసుకోవాలి. బాగా పిండుకుంటూ తీసుకున్నారనుకోండి. నేను ఇక్కడ లీటర్ వరకు యాడ్ చేసుకున్నానండి వాటర్ అయితే. చూడండి, అలా గట్టిగా పిండేసామనుకోండి, పాలు అనేవి ఎంచక్కా వచ్చేస్తాయి మనకి. ఆ విధంగా పక్కన పెట్టేసేసుకొని ఇంకో ట్రిప్ కూడా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇంకేదన్నా ఉన్నా కానీ కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయండి. చూడండి, అలా ఇంకో ట్రిప్పు అదే పిప్పి వేసేసుకొని ఇంకో 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. అలా వేసేసుకొని 2 టైమ్స్ మొత్తం అందులో పాలు మొత్తం పిండేసేసుకోవాలి. ఇలా క్లాత్లో వేసుకొని చేసుకున్నారనుకోండి, మనకి సింపుల్గా ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి కొబ్బరి పాలు అనేవి. అలా మిక్సీ జార్లో కూడా అడుగునే ఉన్నా కానీ కొద్ది వాటర్ పోసేసి వేసేసుకున్నారనుకోండి, మొత్తం పిండేసేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలతో చేస్తే ఏంటంటే రైతా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూసారనుకోండి, మళ్ళీ తినాలనిపించేంత ఇదిగా ఉంటుంది. అందుకని కొబ్బరి పాలతోటి ట్రై చేయండి ఒకసారి. ఈ కొబ్బరి తీసుకునేటప్పుడే కొద్దిగా కష్టంగా ఉంటుంది, తర్వాత అంతా సింపులేనండి. చూడండి, మొత్తం కొబ్బరి పాలు అనేవి ఆ విధంగా తీసేసుకున్నాను. ఆ విధంగా 2 గ్లాసులు రైస్ వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు కొబ్బరి పాలు అయితే రావాలి. నాకైతే చూసుకొని మీకు కొద్దిగా ఏదైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్, ఈ పాలల్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఆ పిప్ అంతా ఎండబెట్టుకొని పడేయకుండా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నానండి కొబ్బరి పాలు అనేవి. చూడండి,
ఇక్కడ నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా మందపాటి తీసుకోవాలి. మనకు రైతా చేసుకునేటప్పుడు గ్యాస్ మీద పెట్టుకునేటప్పుడు అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున ఈ కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. చూడండి, ఆ విధంగా నాకు 3.5 గ్లాస్ అయినాయండి ఈ కొబ్బరి పాలు అనేవి. నేను 1/2 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ విధంగా వేసేసుకొని ఇంకా గ్యాస్ పైన అయితే పెట్టేసేసుకోవాలండి. పెట్టేసే ముందు పచ్చిమిర్చి ఒక 5 అయితే అలా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లో కారం కానీ ఏమి వేసుకోకూడదండి. చెక్క మొగ్గ 2 యాలకులు వేసేసుకొని ఆ పాలల్లో వేసేసుకోవాలండి. పాలేమి మరగాల్సిన అవసరం లేదు. పచ్చి వేసుకున్నారనుకోండి గుడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పచ్చిమిరపకాయలు చెక్క మొగ్గ అనేవి ఇలా తెల్లని అవసరం లేదు. మనం కడిగి నానబెట్టుకున్నాం కదా, ఈ రైస్ అనేవి అప్పుడు వేసేసుకోవాలి. గ్యాస్ ముట్టించేసుకొని చూడండి, దీంట్లో తిరగమాత కానీ ఏం అవసరం లేదండి. ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. పచ్చి కొబ్బరితో చూస్తున్నాం కాబట్టి వాటిలో కొద్దిగా పాలు అనేవి మనకి కొద్దిగా ఆయిల్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా వేసేసి రైస్ మొత్తం దీనికి సరిపడా సాల్ట్ చిటికెడు అంటే చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. కారం కానీ ఏం వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోకూడదండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలితిప్పేసేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని తర్వాత కొద్ది ఉడికిన తర్వాత నార్మల్ మంటలో పెట్టుకున్నారనుకోండి ఎంచక్క ఉడికిపోయింది. కొబ్బరి రైతా అనేది కొబ్బరి పాలతోటి ఇలా రైతా చేశారనుకోండి చాలా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, అలా మూత పెట్టేసేసారనుకోండి ఇలా పెట్టేసి సరిపోయిద్ది. ఇక్కడ నేను ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆ విధంగా వేసుకొని ఈ పసుపు కూడా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇంకేం అప్లై కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం అవసరం లేదండి. కొబ్బరి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇలానే చేసుకుంటే అలా మూత పెట్టేసి ఒక పక్కన ఒక 5 నిమిషాలు ఉంచేసుకున్నాం అనుకోండి వాటర్ అనేవి బాగా దగ్గరికి అయిపోతాయి. చూడండి ఎలా వచ్చేసినాయో. ఆ విధంగా బాగా పొడి పొడిగా 1 నిమిషం అలా కలిపేసేసుకుంటూ ఉండాలి. మధ్యలో తీసేసుకొని ఈ విధంగా వచ్చినప్పుడు నార్మల్ మంట మీద పెట్టేసేసుకోవాలి. అప్పుడు కొద్దిగా ఏదన్నా పొలుగ్గా ఉన్న రైస్ అనేది మనకి బాగా ఉడికిపోతాయండి. చూడండి, ఆ విధంగా అనుకొని మూత పెట్టేసేయాలనుకోండి. కొద్దిగా పొలుగ్గా ఉంది రైస్ అనేది కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని వదిలేసేసేయాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బాగా పొడి పొడిగా వచ్చి రైస్ అనేవి ఎంత బాగా వచ్చినాయి. దీంట్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏమీ అవసరం లేదండి. నేను లైట్గా 4 రెప్పలు అయితే పుదీనా వేసేసుకొని అలా మూత పెట్టేస్తున్నాను. ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేస్తుంది కాబట్టి అలా పెట్టేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే వేసేసుకుంటే అందుమైన బాగుంటుంది. ఇలా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అలా వేయించుకొని కొద్దిగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. 1 స్పూన్ వేయించుకొని వేసుకున్నారనుకోండి అక్కడక్కడ తగులుతుంటే మంచి టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇంతే సింపుల్గా కొబ్బరి పాలతోటి రైతా ఈ విధంగా చేయండి. చాలా చాలా సింపుల్గా హెల్తీగా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం ఆయిల్ ఎక్కడ అప్లై చేయలేదు. ఇందులోకి కర్రీ కాంబినేషన్గా ముందుగా ఒక పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క మొగ్గ ఒక్కడే వేసేసుకొని అందులో పచ్చిమిర్చి ఆనియన్ అలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. కారం బదులు కొద్దిగా నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారం కూడా యాడ్ చేసుకుంటాను. పచ్చిమిర్చితోనైతే మంచి టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా లైట్గా అలా పొడవుగా వేసేసుకొని కొద్దిగా ఎరడాలుగా వచ్చిందాకా వేయించుకోవాలి వీటిని. చూడండి, నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ అయితే చేస్తున్నానండి. అలా పసుపు సాల్ట్ వేసేసుకొని అలా ముక్కలకు బాగా పట్టే వరకు కలిపేసేసుకోవాలి. ముందు వేసుకున్నాం అనుకోండి మనం పసుపు సాల్ట్ అనేది ముక్కలకు బాగా పట్టిద్ది. మనం చికెన్ వేసినప్పుడు వాటర్ కూడా అంతా బయటికి పోయి సాల్ట్ పసుపు అనేది పట్టి ముక్క అనేది మంచి టేస్ట్ వస్తుంది, మెత్తపడకుండా ఉంటుందండి. ఈ విధంగా పసుపు సాల్ట్ ముందు వేసేసి ఇలా చికెన్ అనేది బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. నీట్గా 2-3 సార్లు కడిగేసి ఆ విధంగా వేసేసుకొని మూత పెట్టుకున్నారనుకోండి వాటర్ అనేవి చికెన్ అనేది బాగా మగ్గిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, చికెన్ అనేది సింపుల్గా ఈజీగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయినప్పుడు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి.
చూడండి, పచ్చి కొబ్బరి ఒక 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలలోది, ఇలా వాడుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కర్రీలో కలా మంచి బాగుంటుంది. ఆ విధంగా ఏగిన తర్వాత ఇందులోకి సరిపడా కారం, మిర్చి కారం, గడ్డ కారం వేసుకోవాలండి. 1 స్పూన్ అయితే వేసేసుకొని ఇది బాగా కలిపేసేసుకోవాలి ముక్కలకి. ముక్క చూడండి, ముక్క అనేది బాగా ఉడికిన తర్వాతే మనం కారం అన్నీ అప్లై చేసుకుంటే చికెన్ అనేది బాగా ఉడికిద్ది. ముందుగానే వేసుకున్నాం అనుకోండి చికెన్ ఉడకదు. దాంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని ఈ విధంగా పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా బాగా వస్తుందండి. మనకు రైస్లో తినడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, ఎక్కువ మసాలాలు లేకుండా. విధంగా కొద్ది గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని అలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి సింపుల్ వేలో చికెన్ కర్రీ కూడా అయిపోయింది. చూడండి, ఆ విధంగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఆ విధంగా మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేసి ఆయిల్ అయిన పైకి వచ్చినప్పుడు కొద్ది గరం మసాలా, చికెన్ గరం మసాలా 1 స్పూన్ అయితే వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ చికెన్ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఆల్రెడీ మనం వీడియోలో కూడా పెట్టానండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా చికెన్ కర్రీ 2 కాంబినేషన్ సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు లంచ్ బాక్సుల్లో కానీ ఈజీగా సింపుల్గా అయిపోయిద్దండి. అరగంటలో ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి 2 కాంబినేషను. ఈ విధంగా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని అందులోకి రైస్ అయితే ఇస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది, బాగా పొడిగా. అందులోకి అలా 2 ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని కర్రీలో నంచుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో కర్రీ అనేది, అంత బాగుంటుంది. 2 కాంబినేషను. దీంట్లోకి రైతా కూడా యాడ్ చేసుకొని తిన్నారనుకోండి చాలా రుచిగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.